అందరూ ఎట్లున్నారు? అంత మంచే కదా. ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. దమ్ము నేర్పుకుందామా? చలో పార్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. అవుగాని మీకు ఆధార్ కార్డు ఉన్నదా అన్నోళ్ళ? ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉంటారా? ఇంకా మా అందరికి ఉన్నాయి. మా బుడ్డను కూడా మొన్ననే తీసినామని అంటారు కావచ్చు. సరే ఆధార్ కార్డులు ఉన్నాయి బరాబరే, కానీ మనిషికి ఎన్ని ఉన్నాయని అడుగుతా అన్న. మీ పేరు మీద ఒకటి ఉన్నదా రెండు ఉన్నాయా? నేను ఎప్పటికీ చెప్పగానే నాకు ఒక్కదానికి ఎప్పుడుగా అంతే. ఎన్ని తీసిరు ఆధార్ కార్డులు? అరే నేనేం బనాయిస్తలేనోళ్ళ గట్ల కోపంలో చూడకుర్రి. జనాభా కంటే కూడా ఆధార్ కార్డులు ఎక్కువనేట కాదు చాలా రాష్ట్రాలల్లా. చచ్చిపోయిన వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఇంకా గిర్ర 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 తిరుగుతూనే ఉన్నాయట. ఈ కథ ఏందో మనం మార్చుకుని రాని మరి. మన దేశ జనాభా ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 146 కోట్లట. మరి ఆధార్ కార్డులు కూడా గన్నే ఉండాలి. నన్ను అడిగితే ఇంకా తక్కువనే ఉండాలి. తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, కానీ గట్ల లేదట కథ. మన జనాభా కంటే ఆధార్ కార్డులు ఎక్కువనేట కాదు. ఇంకో మాట, 14 ఏళ్ల సంధి మన దేశంలో 11,70,00,000 మంది చచ్చిపోయారు అధికారం లెక్క ప్రకారము. ఇట్లా చచ్చిపోయారంటే వాళ్ళ ఆధార్ కార్డులు కూడా చచ్చిపోవాలి. అంటే పని చేయకుండా చేయాలి, కానీ చేయలే. కాలం చేసిన వాళ్ళు ఆధార్ కార్డులు ఇంకా పని చేస్తానయట. ఖాళీ 1 కోటి ఆధార్ కార్డులనే పని చేయకుండా చేసిరు. కడుపు 10 కోట్లు ఇంకా గిర్రగిర్ర తిరుగుతూనే ఉన్నా వాటిని వేరేటోళ్ళు కూడా మస్తు వాడుకుంటారు కావచ్చు. ఇట్లనే అంటురు సమాచార హక్కు చట్టం నుంచి. ఎరకైంది ముచ్చట. అసలు 5 ఏళ్ల సంది ఎంతమంది కాలం చేసిన వాళ్ళు ఆధార్ కార్డులు రద్దు చేసిరో చెప్పమంటే మాగా సంగతి తెలియదని ఆధార్ కార్డు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. గిట్లున్నది ఆధార పనితనం. మరి చచ్చిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు రద్దు చేయకుంటే ఏమవుతుందంటే వాళ్ళ పేరు మీద స్కీములు తీసుకుంటారు, వేరే దేశాలకు పోతారు. ఏదైనా దరఖాస్తులు గిరఖాస్తులు పెట్టే కాడ చచ్చిపోయిన వాళ్ళ కార్డు పెడితే అసలుకే మోసం రాదా? అందుకే ఆధార్ ఇచ్చుడు ఎంత ముఖ్యమో జీవించిన వాళ్ళది రద్దు చేసుడు కూడా గంతే ముఖ్యమంటారు. కానీ గా పని మాత్రం గడబడతలేదు. సరే ఆధార్ కార్డుల ముచ్చట వచ్చింది కాబట్టి ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట, అందరికి అవసరమైన ముచ్చట చెప్పాలి. పిల్లలు చిన్నగున్నప్పుడు ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మంచిగినర్రి. పిల్లలకు 5 ఏళ్ళు దాటినాక పాత ఆధార్ను మళ్ళీ మార్పించుకోవాలి. దాని మీద కొత్తది తీసుకోవాలి, అంటే అప్డేట్ చేయించుకోవాలన్నట్టు. లేకుంటే పిల్లల ఆధార్ కార్డు రద్దు అవుతుందట, పనికి రాకుండా అవుతుందట. అందుకే 5 ఏళ్ళు దాటిన పిల్లల ఆధార్ కార్డులను జప్పున మార్పించుకోర్రి. అసలు మనిషిని నడిపించేది ఏంటిది? ఇంకేంటి కాళ్ళు అని కారణం ఆడకుర్రి. పైసలు పైసలు పైసామే పరమాత్మహే గిట్లనే అంటారు కదా. మనిషికి సంపాదన ముఖ్యమే, కానీ మంది కొంపలు ముంచే సంపాదన ఎందుకోల్లా? ఆ పైసలు తింటే ఏం ఫాయిదా, ఏం బరకత్ ఉంటుంది? తినతిండి పైకి పడుతుందా? మోసం చేసి కమాయించు కూడా ఒక కమాయించుడేనా? నేను చెప్పేది బరాబరేనా కాదా? ఇప్పుడు గిట్లెందుకు చెప్తున్నా అంటే, కొందరు ఉంటారులా సర్కారు కొలువులు చేస్తారు, నెలకు వేలకు వేలు జీతం తీసుకుంటారు. కానీ వాళ్ళకు అసరు కంటే కోసరు మీదనే పాయం బాగుంటుంది. జీతం కంటే కూడా లంచాల మీదనే పానం కొట్టుకుంటుంది. అసంటి లంచగొండ ఆఫీసర్లు మళ్ళా దొరికిర్రు. వాళ్ళ కథ ఏందో, వాళ్ళకి ఎన్నడ బుద్ధి వస్తుందో మనం అట్లా అరుచుకుని వద్దాం రాని మరి. ఫస్ట్ అయితే ఈ సినిమా చూడుర్రి. కామారెడ్డి జిల్లా జగంపల్లి దగ్గరున్న ఆర్టీ చెక్ పాయింట్ ఆగో చేతుల పైసలు కనబడుతున్నాయా? మంచిగా సాటుగా తీసి ఆఫీసర్లకు అప్ప చెప్తుర్రు. అయితే చెక్ పాయింట్ కాడకెళ్ళి లారీలు పోతుంటాయి. ఇవి దొంగ లారీలో ఏం పాడో కానీ ఈ డ్రైవర్ల కాడ చెకింగ్ల కోసం ఉన్న ఆర్టీఏ ఆఫీసర్లు వసూలు చేస్తారట.
ఇక డైరెక్ట్ తీసుకోకుండా ఇంకో ఏజెంట్కి ఇస్తే ఆ ఏజెంట్ ఆఫీసర్లకు అప్పేపుతాడు. ఈ రివాజు ఈడ ఎన్నడు సందో నడుతుందట. ఇక ఇట్లా కాదని ఏసీ బోర్లు ఈడ తెలియకుండా కావాలి కాసిరు. అంటే లారీల కోసం ఆర్టీఏ ఆఫీసర్లు కావాలి కాస్తే వీళ్ళ శకలు ఎట్లున్నాయో చూసేందుకు ఏసీ బోర్లు వచ్చిరన్నట్టు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిరు. అగో కాదు, పైసలు ఇస్తే ఏ లారీనైనా గానీ చెక్ పోస్ట్ దాటిస్తారా? స్మగ్లింగ్లు వేసుకొని దానికి బ్రేకులు లేకపోని ఏమైనా గానీ పైసలు ఇస్తే కళ్ళు మూసుకుంటారా ఈ ఆర్టీఏ ఆఫీసర్లు? మరీ గింత అద్మానవా? షీ. ఇంకో దిక్కు మైబాద్ జిల్లా ఏసీబీ ఆఫీసర్లు ఒక మంచి పని చేసిరులా. అడవిలల్లా గురుకులం బలే చెకింగులు చేసిరు. అక్కడికి వచ్చే బియ్యం, కూరగాయలు, చక్కెర, ఉప్పు, పప్పులను, సబ్బుల, పోటర్లు, కాటకలను చెకింగ్ చేస్తే ఆఫీసర్లకే కళ్ళు తిరిగినట్టయింది. ఘోరం అంటే ఘోరముల్లా. ఈ హాస్టల్ పిల్లలకు ఆని డూప్లికేట్ అంటగడుతురట. గత కొన్ని రోజులుగా హాస్టల్లో గవర్నమెంట్ నుండి రిలీజ్ అయినటువంటి మెటీరియల్, ఫుడ్ సరిగా అందించట్లేదన్న కొన్ని ఆరోపణలు రావడంతో ఈరోజు ఆకస్మిక తనిఖీ చేసినాము. ఈ తనిఖీల్లో ప్రస్తుతానికి జీసీసీ నుండి తీసుకొచ్చినటువంటి సరుకులు స్టాక్ మెయింటైన్ చేయట్లేదు. అలాగే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి కాస్మోటిక్స్ కూడా వారికి ఇవ్వట్లేదు. తర్వాత ఈ హాస్టల్ మరియు స్కూల్లో అన్హైజీనిక్ కండిషన్లో ఉన్నాయి. బాత్రూమ్స్ డోర్స్ లేవు, క్లీనింగ్ కూడా సరిగా లేదు, డ్రైనేజీ పైప్స్ లీక్ అవుతూ ఉన్నాయి. మెనూ ప్రకారం కూడా వాళ్ళకు పిల్లలకు భోజనం పెట్టట్లేదు అన్నట్టు తెలుస్తున్నది. చూసినవా పైసల కోసం ఎంత అద్మానాన్ని దిగబడుతురో? ఇదే హాస్టల్లా ఇలా బిడ్డలుంటే గిట్లనే ఎత్తురా. అసలు గురుకులంలా చదివేటోళ్ళు కూడా మనుషులే, ఆళ్లకు కడుపుంటది, నోరుంటది. కానీ నోటుకాడు కూడును గుంజుకునుడు, నకిలీ సామానిచ్చి లేని పొర్రోగాలు అంటగట్టుడు గీదెంతారిక. అసలు ఈ సొంటోళ్లను ఏం చేయాలా కావచ్చు? ఆ గుర్రోల్లా మన హైదరాబాద్ లా ఎర్రమన్ జిల్లా పంచాయతీరాజ్ ఆఫీస్ లా పెద్ద ఇంజనీర్ సార్ ఉన్నాడు, కనకరత్నం సారు కొన్నొద్దుల కిందటిని రిటైర్ అయిపోయిండు గాని పనిమంతులు లేరని సర్కారు ఈయన పోస్టింగ్ ను పొడిగిచ్చింది. మరి నియతగా చేయాలనా? లంచాలు తినుడు పెట్టిండు. 50,000 లంచాలు తీసుకుంటుంటే దొరికిపోయిండు ఏసీ బోళ్లకు. ఆగో మోకం చూడు ఎట్లా పెట్టుకున్నాడు. ఇప్పుడు రిటైర్ అయిపోయినాక దొరికిండంటే రిటైర్ కాకముందు సారు వారు లంచం లీలలు ఇంకెన్నున్నాయో ఎన్నాళ్ళ వాటి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు దొరికిపోయిండు. ఈ లంచాలు పాడుగాను, లంచాలు తిని మందిని ముంచుడేంది వీళ్ళు. సారేదో నియతగాల్లోడని పోస్టింగ్ ను ఒడిగితే శేషే కథనేమో గీది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చొప్పదండి దిక్కు పోదాం. ఏమంటారో అలా ఆడ క్రికెట్ ఆట నడుస్తుంది. అసలు ఆ మైదాను చూస్తేనే మీరు పర్షాన్ అవుతారు. ముఖ్యంగా ఆ క్రికెట్ ఆట ఎవ్వరు చూసినా చూడకున్నా మన షేపాటి లీడర్లు, మన మంత్రులు, మన సర్కారులు ఉన్న పెద్ద మనుషులు బరాబర్ చూడాలి. ఏందవ్వా క్రికెట్ ఆటను సర్కారు వాళ్ళని చూడమంటవేంది? వాళ్ళకు పనేం లేదా అని అన్నారు. అసలు నన్ను అడిగితే ఇప్పుడు దీన్ని మించిన ఇంకో పని వాళ్ళకు లేనే లేదు. అందుకే చెప్తాన్నా. అగో ఆడ బ్యాట్స్మెన్, బాలర్లు, వికెట్ కీపర్లు తయారుగా ఉన్నారు. అగో 6 బోర్లే పోయినట్టున్నది కదా. సార్లు ఆగురి, నేను కూడా వస్తానా ఆట చూసేటందుకు ఆగురి. అగో క్రికెట్ ఆట స్టార్ట్ గానే అయ్యింది. బ్యాట్స్మెన్ ఎవరో ఏర్పాటు చేసి రానులా మన సొప్పదండి పాత ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ అన్న. అగో బ్యాట్ పట్టిండు, కొట్టెనే కొడుతుండు కదా. పిచ్చు మంచిగా ఉన్నట్టున్నది. ఇగో ఇప్పుడు బాలింగ్ ఎత్తాండు.
మైదానం మంచుకున్నది, ఆట కూడా మస్తు ఆడుతురు అంటారా ఏంది? ఇది అసలు మైదానం గానే కాదు, కొత్తపల్లి ఎస్ఆర్ఎస్పి కాలువ. అవు ఎస్ఆర్ఎస్పి కాలువనే ఇంట్లో ఈ టైంకు మంచిగా నీళ్ళు వారాలి, ఈ పొలాల పొంట పోవాలి. కానీ ఏమాయే మన రేవంత్ సార్ వారి పుణ్యాన కాలువ ఇప్పుడు క్రికెట్ మైదానం లెక్క మారిపోయింది. సుక్క నీరు కాదు కదా, ఎట్లున్నదో చూడు. మరి ఈడ తప్పే వాళ్ళది భాజపా సర్కార్దే. కాళేశ్వరం మీద చేపట్ట సర్కార్ వచ్చినాక ఎన్ని కుట్రలు నడుస్తానో చూస్తాను కదా. సారు మీద కోపమో కాళేశ్వరం మీద కండ్ల మంటనో నీళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉన్నా కానీ పంపులను షాల్ చేస్తలేరు, కాలువలను గిట్ల ఎండ పెడుతుర్రు, వ్యవసాయాన్ని ఆగని చెప్తాండ్రు. మరి కోపం రాదా, బాధ అనిపించదా? అందుకే మాజీ ఎమ్మెల్సీ సుంకే రవిశంకర్ అన్న ఎస్ఆర్ఎస్పి కాలువల్ని క్రికెట్ ఆడి నిరసన చేసిండు. బీఆర్ఎస్ పాలనలా మంచినీళ్లను పొలాల పొంట పట్టుకపోయే కాలువలు చేయిపాటి పాలనలా గిట్ల మైదాన్ లెక్క ఎట్లా మారిపోయినాయో క్రికెట్ ఆడి మరి కండ్లారా చూయించిండు. అంతేనా అన్న? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గం ఈరోజు మరి దేశరాజుపల్లి దగ్గర కాకతీయ కెనాల్లో మరి నీళ్లు విడుదల చేయలేదని పంటలు ఎండిపోతున్నటువంటి సందర్భంలో మరి నిరసనగా ఈరోజు మా నియోజకవర్గం నుంచి నాయకులతో కలిసి గ్రౌండ్లో క్రికెట్ ఆడడం జరిగింది. ఇవాళ గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ గారి పాలనలో మరి బ్రహ్మాండమైనటువంటి నీళ్లు 365 రోజులు ఈ కాలువలలో నీళ్లు ఉండేటి. అలుగు వారి మరి చెరువులన్నీ కూడా మత్తడి దుంకేటువంటి పరిస్థితి ఉండే. వరద కాలువ ఒక జీవనదిలాగా 365 రోజులు బ్రహ్మాండంగా ఒక మినీ రిజర్వాయర్ లాగా ఉండే. ఎప్పుడు కూడా అన్నదాత మరి నీళ్ల కోసం అడిగినటువంటి పరిస్థితి లేకుండా. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కాకతీయ కెనాల్ ఎండిపోయింది. దీనిలో క్రికెట్ ఆడే పరిస్థితి, పిల్లలు కూడా క్రికెట్ ఆడుతున్నటువంటి సందర్భం జరుగుతుంది కనుక మరి వెంటనే రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఆ మేడిగడ్డ ద్వారా అన్నారం సుందీల ద్వారా కన్నెపల్లి పంపులను ఆన్ చేసి గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్ ద్వారా మరి నీళ్లను విడుదల చేసి ఇటు మిడుమానేరు అటు ఎస్ఆర్ఎస్పి పునరుద్ధరణ ద్వారా ఎస్ఆర్ఎస్పి కెనాల్లోకి అదేవిధంగా వరద కాలువలోకి చెరువులు కుంటలు అన్నీ కూడా వెంటనే తక్షణమే నింపాలి, రైతులకు నీళ్లు అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే రాజకీయ లీడర్లు, సినిమాలోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు ఎటన్నా గరిబోల కాడికి పోయినప్పుడు ఏం చేస్తారోళ్ళ, అలా కాడికి పోయి భుజం మీద ఇట్లా చేసినట్టు చేసి ఫోటో దిగుతారు, లేకుంటే చీపురు కట్టతో నీ రోడ్డు ఊడ్చినట్టు చేస్తారు. ఫోటో దిగుడు అయిపోయాక ఆ చీపురును పక్కకు పడేస్తారు. గిసోంటి మస్తు చూస్తాం. అంటే అవన్నీ పోజుల కోసం చేసే పనులు అన్నట్టు. గట్ల నేను ఓ కూర్లే ఒక పెద్ద మనిషి ఫోటో కోసం పెద్ద పని పెట్టుకున్నాడు. కానీ అతనికి ఏమైందో చూడాలా, మీరు చూడు దబ్బున. అయితే ఈడ మట్టి పని చేసేట ఆయన చూస్తారా, మంచిగా ఇస్త్రీ చేసిన తెల్ల బట్టలల్లా మట్టి పని చేస్తాడంటే ఖచ్చితంగా కూలైన మాత్రం కాదని అనిపిస్తుంది కదా. నిజమే, కూలైన కాదు, ఏదో సామాజిక కార్యకర్తనట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లే గుడి కడతా అంటే ఈ పెద్ద సార్ అడిగిపోయిండు. నేను సైతం మట్టిని పోత్తా, గమాలెత్తుతా, మంచోన్నని రుజువు చేసుకుంటా అనుకుంటా ముంగడ పడ్డాడు. కాకపోతే రోజంతా చేసేదందుకు కాదు, ఫోటో కోసం ఆ ముచ్చట సారే చెప్పిండు. ఒక గమేలలా మట్టి పోసిండు, ఫోటో కూడా పడ్డది. ఆడికి అయిపోయింది కదా, ఏ ఫోటో మంచిగా రాలే, పోజు మంచిగా పెట్టలే, మళ్ళీ గమేలు ఇయ్యి మళ్ళీ పోజు కొడతా అన్నాడోళ్ళ. మీరే నూరి మంచిగా అటెన్కి ఏమైందో చూడాలి. అబ్బర బిడ్డో లటుక్కమని పడ్డాడు కదా మనిషి. ఇంతకు ఉన్నడా లేడా సారు? ఓ కార్యకర్త సారు, ఈడి కనబడతలేడు కదా. ఇప్పుడు ఈయన చేయబట్టి ఈ కూలోళ్లకు డబల్ పని, లోపలికెళ్ళి లాబట్టి బయట పడేయాలి. కొందరు రాజకీయ లీడర్లు బయట ముత్తంత పేరున్నోళ్ళు వీళ్ళు వాళ్ళు చేసే కథ గిట్టుంటది. ఏమన్నా పర్ఫార్మెన్స్లు ఇస్తారా పేపర్ల టీవీలు అలా పడేదందుకు? కానీ ఇప్పుడు ఏమాయే, ఫోటో కోసం తండ్లాడితే ఈయన ఫోటోకే దండ పడేటట్టు అయిపోయాని అంటారు. ఏం పబ్లిసిటీ పిచ్చో ఏం పాడపో. అసలు మంచి చేయాలనుకున్నాడు 10 మంది చూడాలని అసలు అనుకోనే అనుకోడు. ఫోటోలు వీడియోలు అవసరమే లేదు, అంతేనా కాదా? రామచంద్ర, ఏందిది అసలు? లోకం ఎటు పోతాంది, మనం ఎటు పోతాన్నాము?
అసలు మనోళ్ళకి ఏమైతాంది? ఏందంట రానోళ్ళ? ఇది వరకు వార్తలంటే ఎట్లుండేటి? భార్యను నరికి చంపిన భర్త, అదనపు కట్నం కోసం ఇల్లాలి ప్రాణం తీసిన కసాయి భర్త, పిల్లలు పుట్టలేదనే వంకతో భార్యను ఉరేసి చంపిన కంత్రి మొగుడు, కొత్త కారు కొనియలేదని భార్యను చంపి పాత కారు డిక్కీల పెట్టిన భర్త, తాగిన మైకంలో భార్యను కత్తితో నరికి చంపిన తాగుబోతు భర్త. ఇగో గిసోంటి వార్తలు వచ్చేటి కదా, కానీ ఇప్పుడు అంతా తిర్రమర్ర అయిపోయింది. భర్తను చంపిన భార్య అని రోజుకొకటి వస్తూనే ఉన్నాయి. ఇక అసంటి వార్తలు చూసి 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 ఇక ఇది కామనే కదా అన్న కాడికి వచ్చింది. ఇగో ఇప్పుడు మరో ఇల్లాలు పెనిమిటికి మందు పెట్టి చంపిందట. పారి మరి మనం గది నడుచుకుని అసలు ఎట్లా చెప్పాలి ముచ్చట? ఇగో గీడ స్కూటర్ మీద ఏమన్నా ఫోటో దిగిండా ఈ అన్న పేరు బాలాజీ, కానీ ఇప్పుడు లేడు. ఇంటామె పోతాం పెట్టిందట, అది కూడా థమ్సప్లా గడ్డి మందు కలిపి చంపేసిందట. ఇక చెప్పురి మరి. అరంగల్ జిల్లా అర్ధనపేట భవానికుంట కాడ బాలాజీ ఉన్ను కాంతి అనే ఆలు మగలు ఉంటారు. మంచిగానే ఉండేటోళ్ళట. మరి ఇంటామకు మీద ఎట్లా ఏం పురుగు మెసిలిందో ఏం పాడో నాకు తెలియదు, కానీ డైరెక్ట్ యమలోకానికే పంపింది కాదు. మొన్న పండుగ రోజు ఈ బాలాజీకి చికెన్ తినబుద్దయిందట. చికెన్ తెచ్చుకున్నాడు, ఒక పావ కూడా తెచ్చుకున్నాడు. ఇక ఇంటామె ఎన్నడూ లేనిది పెనిమిటికి మంచిగా కూరండి పెట్టింది, థమ్సప్ కూడా తెప్పించింది. అందులో గడ్డి మందు కలిపి పెనిమిటి ప్రేమతో ఇస్తున్నా నా చేతుల నుంచి దాగు, మళ్ళీ ఛాన్స్ ఉంటుందో ఉండదో, రోజులు ఎట్లుంటాయో ఏమనుకుంటే ఇచ్చిందట. ఇక ఇంటామె గంతా పాయరంగిత్తుంటే పెనిమిటి మురిసి ముప్పందం అయిపోయిండు. అందులో బ్రాండ్ కూడా కలుపుకొని సంతోషంగా తాగిండు. కానీ జరిసేపటికి అన్నగారి గొంతుల మంట గిలగిల కొట్టుకునుడు. ఈ మేడం గారేమో ఇల్లు విడిచిపెట్టి బావగారింటికి పోయిందట. మరి ఆడికి ఎందుకు పోయిందో నాకు తెలియదు. ఇక అట్టైన కాళ్ళు కలిసి దావకాల షెరిక్ చేయించారు. ట్రీట్మెంట్ నడిచింది, కానీ పాపం పానం మాత్రం పోయింది. కూల్ డ్రింకులా మందు కలిపి చంపిన ఇంటామె కోసం పోలీసులు దేవులాడుతురు. కాదు ఏంది అసలు ఈ కాలం ఎటు పోతాంది? ఒకరిని మించి ఇంకొకరికి ఇట్లా చంపుడైంది. దినా వార్తలు రానే రావట్టే. ఒకలేమో చంపి డ్రమ్ములు ఎత్తారు, ఇంకొకలేమో హనీమూన్ అనుకొని పట్టుకపోయి పోతని చేస్తారు, ఒకలేమో సెల్ఫీ ఫోటోలు దిగుదాందా అని పిలిచి గంగల నూకెత్తారు. ఇక ఇప్పుడు ఈ మేడం గారేమో పండగ పూట కడుపు నిండా చికెన్ తినబెట్టి థమ్సప్లో మందు కలిపి చంపింది. ఏం దక్కలు మీ బాధ? పెనిమిటి నచ్చకుండా ఇడుపు కాయిదాలు తీసుకోరి, ఎవరితో కాళ్ళుండురి, అవ్వగారింట్లో పోయి కూసోరి. అంతేగాని ఈ సంపుడేంది? వాళ్ళ పానం తీసుడెందుకు? మీరు ఆగమవుడెందుకు? మీ పిల్లలను ఆగం చేసుడెందుకు? కుటుంబాలను రోడ్డు మీద పడేసుడెందుకు? ఈ కథ కానీ ఇప్పుడు మీరు కానీ విని ఎరగని ఒక రోడ్డు కాడికి మిమ్మల్ని దోలుకపోతా అన్నట్టు. అది అసంటి రోడ్డు కూడా కాదు. దాన్ని మీరు ఇదివరకు ఎన్నడూ చూసి కూడా ఉండరు. చైనాకి కూడా గట్ల రోడ్డు కట్టాలని ఆలోచన రాలే కావచ్చు. అమెరికానికి కూడా ఇసొంటి ఉపాయం ఎన్నడూ దట్టలేదా అయి ఉండాలి. అసోంటి రోడ్డు అన్నట్టు. ఆ రోడ్డు ఖ్యాతి ఖండాలు దాటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటాంది. ఏమో పేపర్ భాష మాట్లాడుతున్నా అంటారా ఏంది? అంటే పేపరు చదివి నాకు కూడా ఆ భాష వచ్చింది, కానీ నిజంగా ఆ రోడ్డు మామూలు రోడ్డు కాదుల్లా. చూస్తే మీకే కరెంటు షాట్ కూడా వస్తుంది. నిజంగానే వస్తుందిలా కరెంటు షాటు. ఆగో చూడురు అంతలా అయితే మీరే షాక్ అంటే దబ్బునా. వరెవ్వా, రోడ్ అంటే రోడ్డే పోరి. అసలు మామూలు రోడ్డా ఇది? రోడ్డు మధ్యలోనే కరెంటు స్తంభాలు ఉన్నాయి అంటే ఇది మామూలు తవ్వనా? అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేందుకు టెస్టులు పెడతారు చూడు, అగో గసంటోళ్ళ కోసం సపరేట్గా తయారు చేసిన రోడ్డు కావచ్చు అని అనుకునే రాయింత. కాదు, ఇది బస్సులు కార్లు బండ్లు పోయేందుకు తయారు చేసిన రోడ్డే. అయితే హర్యానాలనుల్లా అక్కడి సర్కారోళ్ళు తయారు చేయించిన రోడ్డట. ఎన్ని కోట్లు పెట్టిరో ఏం పాడో గాని కాంట్రాక్టర్లు కరెంటు స్తంభాలు ఉండంగానే వాటి కాన్నే రోడ్ వేసిండు. మా గొప్ప కాంట్రాక్టర్ కదా. ఇక ఈ రోడ్డు మీద పోవాలంటే ఒక ఇట్లా పోవాలన్నట్టు, పాము కదా పోయినట్టు. यहाँ लोगों की ड्राइविंग की क्वालिटी भी टेस्ट हो रही है। एक खंबा इधर है, एक खंबा उधर है। बिहार वालों ने तो पेड़ लगाए थे, लेकिन हिमाचल वाले कह रहे हैं हम तो खंबे उगा देंगे। ये देखिए, एक खंबे से बचाया, उधर दूसरे से बचाया। यहाँ ड्राइविंग टेस्ट हो रही है। जो पी के गाड़ी चलाते हैं, जिनका दिखता नहीं ना इधर उधर, उन्हें भी दिखेगा एक खंबा सेंटर में। ऐसे बैरिकेड नहीं होते, ये ऐसा सिस्टम है कुछ। बहुत बढ़िया, मेरे को बहुत प्राउड है अपने देश पे जिसने इतना कमाल का मुजस्समा तैयार किया है। वाह, मनोरंजन टूरिस्ट प्लेस बन गया है। इसको देखने के लिए हम स्पेशल आए हैं हरियाणा से, तो इससे टूरिज्म बढ़ रहा है हिमाचल का। ऐसे इकोनॉमी बढ़ती है। आप सोच रहे होंगे कि ये गलत है। वाह, क्या मुजस्समा है। మరి రోడేసినోనికి తెలివి లేదా, వేయించినోనికి దమాక్ లేదా అంటే నన్ను అడగద్దు.
పైసామే పరమాత్మ, పనితనం గట్లుంటది మరి. మొన్న కూడా గిట్లనే బీహార్లా రోడ్ ఎట్లేసిరో మీరు చూసే ఉంటారు. చెట్లుండంగానే చెట్ల మధ్యలో హైవే రోడ్ వేసిరు. ఇక ఇప్పుడు దాని తాతసొంటి రోడ్ అన్నట్టిది. కారో లారో పుసుకున్న కరెంటు స్తంభాల గుద్దుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్ యవలోకానికి పంపేటట్టు తయారు చేసినట్టు కొడుతుంది కదా. అట్లుంటది మరి మన మనోళ్ళ పనితనం. ఇక ఈ రోడ్ల మీద మొన్న కొత్తగా వచ్చిన టెస్లా కారు నడిపితే అవి ఎట్లా పోతాయో చూడాలని ఉన్నదోళ్ళ నాకైతే. అయితే అయితే ఏం లేదల్లా, ఇది ఆనకాలం కదా. ఇలా ఆఫీస్కి వచ్చేటప్పుడు వాన కూడా బాగానే కొడుతుంది అనుకున్నా, కానీ చూస్తే వాన కొట్టలే ఏం కొట్టలే, మస్తు ఎండ దంచకత్తాంది. ఇక ఇట్లా ఆటోలో పొంటే వచ్చిన ఆఫీస్ కాడికి. అయ్యో నేను ఏం చెప్దామనుకున్నా, ఏం చెప్తాన్నా ఏమోలే, నేను ఏదో చెప్దామని ఇంకేదో చెప్తానా. అయితే ఇంకొక ముచ్చట ఉన్నది, అది ఈడ కూర్చొని చెప్పుడు కాదు కానీ నేను టీవీ వెనకకు పోయి చెప్తా, మీరు ఆ ముచ్చట చూసేది. చలో నడువురి. సపోజ్ మనం రోడ్డు మీదకి వెళ్ళొస్తున్నాము, యాక్సిడెంటో లేకుంటే లారో స్కూటరో బోల్తా పడ్డది, ఏం చేస్తాం? అందులో ఉన్నోళ్ళ పరిస్థితి ఇది కావచ్చు, దవాఖానకు ఫోన్ కొడుదుమా అని ఆలోచిస్తామంటారా? అదే మామిడికాయలు లోడుతోని పోతున్న లారీ బోల్తా పడితే ఏం చేస్తారు? ఇగో వీళ్ళు చూడు ఏం చేస్తాను. చూసినావా మామిడికాయలను ఎంత పైలం కాపాడుతురో? మామిడికాయలు లోడుతోని పోతున్న ఒక లారీ నడి రోడ్డు మీద బోల్తా పడ్డదోళ్ళ. పాపం డ్రైవరు క్లీనరు అందులో ఇరుకవేరు జనాలు ఉన్నారు, మరి కాపాడాలనా? కానీ మనిషి పానం కంటే మామిడికాయల మీదనే అలా కొట్టుకున్నది. ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్న ఫరక్ లేకుండా దొరికినట్టు ఎత్తుకపోనే పోయిరోళ్ళ సంచులల్లా స్కూటర్ డిక్కీలల్లా జేబులల్లా గిట్ల ఏది కనబడితే ఆడబెట్టుకున్నారు. ఇక చెప్పురు ఏం చెప్పాలి గిసొంటోళ్ళకు? 2 మామిడి పండ్లు కొనుక్కునే అంత పైసలు లేవా? ఉదిక్కు డ్రైవర్ సత్తాండ్ర భగవంత అంటే వీళ్ళకు మామిడికాయల మీద పానం కొట్టుకునే. ఫ్రీగా తెవ్వలైనా కానీ ఏది ఇడిచి పెట్టేటట్లేరు కదా అసలు. అన్నట్టు ఇది ఏడ జరిగిందంటే గా డెహ్రాడూన్లో అన్నట్ట, ఏడ జరిగినా అందరు అట్లనే ఉన్నారు పాటు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గివ్వల్లా గెల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచుకున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇక పోయేత్తా.